చంద్రుడు ఒక సరోవరంలో ప్రతిబింబిస్తూ ఉంటాడు చీకట్లో. అలలు కదులుతుంటాయి. మెల్లిగా కదులుతున్న అలలకి చంద్రబింబం కూడా కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. నిజంగా చంద్రబింబం కదిలిందా? కదలలేదు. అసలు చంద్రబింబం అలాగే ఉంది. నీరు కదలిక వల్ల ప్రతిబింబం కదిలినట్లు మీకు కనపడుతోంది. కదిలినది నీరు తప్ప కదిలినది ప్రతిబింబము కాదు. అలాగే అజ్ఞానము చేత తాదాత్మ్యమును పొంది ఈ దేహము తానన్న భీతి ఎక్కువై ఆ భీతియే మృత్యువు. కాదు కాదు, నేను ఎప్పుడూ ఉండే ఆత్మని, అది తెలుసుకుంటోంది, అది తెలుసుకుంటున్నది నేను, అది ఎప్పుడూ ఉంటుంది, దానికి మృత్యువు లేదు. ఇది పడిపోతున్నప్పుడు కూడా ఇది పడిపోతోందన్నది సాక్షిగా తెలుసుకుంటుంది. ఇది పడిపోయాక కూడా బయటకొచ్చి ఆహా ఇది పడిపోయిందని నా ఫోటో నేను చూసుకున్నట్టు అది దీన్ని చూస్తుంది. అది నేనైనప్పుడు ఈ పడిపోయేదాంతో నాకేం సంబంధం? అది పడిపోతుంది, అది సహజం, దానికి మృత్యువు, నాకు మృత్యువు లేదు అని అంగీకరించగలిగి అలా నిలబడగలిగితే మాయ తొలగినది. కానీ అది నేను చెప్పేసినంత తేలికని మీరు అనుకుంటున్నారేమో, అదంత తేలిక వెంటనే పట్టేసుకుంటుంది. కాబట్టి అలా స్థిరముగా నిలబడడానికి ఏది మార్గమో, మరి ఎలా నిలబడుతుందండి అది అంటే ఆయన ఒక మాట చెప్పాడు, హరిమయము విశ్వమంతయు. ఈశ్వరుడి కోసం నువ్వు ఎక్కడ తిరగక్కర్లేదు పరీక్షిత్. అసలు ఉన్నది శ్రీహరి ఒక్కడే, అది తప్ప ఇంకొకటి లేదు. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు. ఎంత గొప్ప మాట వేసేసారో చూడండి. విశ్వము హరి, హరి విశ్వము, ఇంకా ఇంకొక పదార్థం ఏం లేదు, ఉన్నది ఒకటే, ఒకటే రెండుగా అలా ఇలా కనపడుతోంది. శుకుడు ఒక ఉపమానం కూడా చెప్పాడు. ఇలా చూసినప్పుడు నా ఎదురుగుండా కూర్చున్న తల్లి ఒక్కరు కనపడతారు. నేను నా గుడ్డుని ఒక వేలితో ఇలా పొడిచాను అనుకోండి, నా ఎదురుగుండా కూర్చున్న ఆవిడ రెండు కింద కనపడతారు. నా వేలితో గుడ్డుని ఇలా పొడవడం వల్ల నా ఎదురుగుండా ఉన్న వ్యక్తి రెండుగా కనపడినట్టు అజ్ఞానము చేత లోకములో ఈశ్వరుడు, లోకము ఇంకా 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 అలా కనపడుతున్నాయి. కానీ జ్ఞాననేత్రము చేత చూస్తే ఉన్నదొక్కటే. కాబట్టి హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు. సందేహింప పని లేదు. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే. నువ్వు కానీ సక్రమంగా వినదలుచుకుంటే హరిమయము కానటువంటి పదార్థము ఈ ప్రపంచమునందు లేదు. ఇది తెలుసుకుని సమస్తం ఈశ్వరమయం జగత్ అని నువ్వు అంగీకరించి అంతటా బ్రహ్మమును చూసి ఉన్నది బ్రహ్మమే, ఇది పడిపోతుంది, ఇది పంచభూతములు, బ్రహ్మాండములో ఉన్న పంచభూతములలోంచే పిండాండములోని పంచభూతములు, తన్మాత్రలు, ఇంద్రియములు ఇవన్నీ వచ్చాయి. ఇదంతా ఈశ్వరుడి యొక్క నిర్హేతుకమైన ఒక లీల అని నువ్వు అంగీకరించగలిగితే నీకు ఉత్తర క్షణమే మోక్షము అని బోధ చేసి అసలు ఈ ప్రపంచ ఆ భక్తి నిలబడడానికి ఒక మాట చెప్పాడు ఆయన. ఈ భక్తి నువ్వు నీ అంత నువ్వుగా నేను భక్తిగా ఉంటాను, నేను భక్తిగా ఉంటాను, నేను భక్తిగా ఉంటానంటే భక్తిగా ఉండడం కుదరదు. అమరేంద్రాదులు కొల్చు భంగి అయ్యబ్జాక్షు సేవించగా విమల జ్ఞానము భక్తి, విమల జ్ఞానము ముక్తి వైరాగ్యమునొసగున్ తత్కమలాధీసు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అని అడిగాడు శుకుడు. నేను ఒక్క మాట చెప్తాను పరీక్షిత్, నువ్వు చెయ్యవలసింది ఏమిటో తెలుసా? ఈశ్వరుడు యందు పూనిక కలగాలి. ఆ పూనిక ఎలా కలుగుతుంది? నువ్వు ఇంట్లో కూర్చుని భగవంతుడి మీద భక్తి కావాలి, భగవంతుడి మీద భక్తి కావాలంటే రాదు. ఎలా వస్తుంది? అమరేంద్రాదులు కొల్చు భంగి అయ్యబ్జాక్షు సేవింపగా ఆ ఈశ్వరుడికి ముందు నువ్వు అసలు ఇలా నమస్కారం మొదలెడితే ఆయన నీకు దారి చూపిస్తాడు. ఏమిటో తెలుసా దారి? ఆ మహానుభావుని యొక్క కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే భగవంతుని యొక్క కథలు వినడం అనేటటువంటి స్థితికి తీసుకుని వెడతాడు. కాబట్టి కొన్ని కోట్ల 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 జన్మల వరకు అసలు భాగవతం వైపుకు కాని భగవత్ కథ వైపుకి కాని వెళ్ళలేడు. వెళ్ళాడు అంటే వాడి జీవితంలో ఒక గొప్ప మార్పు ప్రారంభమైనది. ఎందుకని? అది విసుగులేనిది, ఆశాంతము రక్షణనీయగలిగినది. మలాపరిభ్రమమెవ్వానికినైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే. ఎవ్వరికైనా సరే భగవంతుని యొక్క కథలనేటటువంటివి కర్ణపేయంగా ఎంతో సంతోషంగా ఉంటాయి. ఆ భగవంతుని యొక్క కథలను వినడము నువ్వు ప్రారంభిస్తే భక్తి కలుగుతుంది. భక్తితో వాడు సర్వేశ్వరుడు, వాడంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, చేయిస్తున్నవాడు వాడు, చూస్తున్నవాడు వాడు అన్న భావన నీకు కలిగిన నాడు
నీకు తెలియకుండా భక్తిలో ఒక విచిత్రం ఏర్పడుతుంది. ఏమిటో తెలుసా అండి? ఏదో పూజ గదిలోకి వెళ్ళి ఒక పావు గంట అరగంట కూర్చుని పూజ చెయ్యడం కాదు. ఒక పాత్ర ఈ చేత్తో పట్టుకుని ఒక పాత్ర నిండా నూనె తీసుకుని ఈ పాత్రని ఇలా వంపితే ఇందులోంచి సన్నటి తైలధార ఈ పాత్రలోకి పడుతుంటే ఎలా పడుతుందో అలా కొంతకాలానికి ఏమైపోతుందంటే పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ అన్నట్లుగా పడుకుంటాడు. పడుకుంటూ ఈశ్వర ఏం ఆశ్చర్యమయ్యా, ఇంత అలిసిపోయిన నా శరీరాన్ని పరుపు మీద పెట్టానంతే. కానీ ఇప్పుడు నిద్ర ఎవరిస్తారు? నువ్విస్తావు. ఎలా ఇస్తావు నాకే తెలియదు. ఎప్పుడు నిద్ర పడుతుందో పడుకుంటాను, అది వచ్చి ఆవరిస్తుందంతే. నేను నిద్రాకాలిక సుఖమును పొందుతాను. అదేమైనా ఆపరేషన్ చేసినట్టు బాధగా ఉంటుందా? హాయిగా ఉంటుంది. ఎంత ఔదార్యమయ్యనిది. నేను పడుకుని నిద్రపోతే తెల్లవారేటప్పటికి నువ్వేం చేస్తావు? నా ఇంద్రియాలకన్నింటికి మళ్ళీ బలం ఇచ్చేస్తావు. మళ్ళీ కళ్ళు సంతోషంగా చూస్తాయి, మళ్ళీ ముక్కు వాసన చూస్తుంది, ఆనందంగా నిద్రలేస్తాను. నిద్ర లేవగానే తెల్లవారుతోందని చెప్పి ఈశ్వరుడి ముఖం చూసి ఒక నమస్కారం చేసి భగవంతుడి గురించి జ్ఞాపకం తెచ్చుకొని ఓ సుప్రభాతం చేసుకుంటూ, ఇప్పుడు వెంకటాచలం అలా ఉంటుంది, శ్రీశైలంలో అలా ఉంటుంది, ఇప్పుడేమో ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గంట యుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండ నచండ దండ మాఖండలారి సురనాయక బృంద వంద్యం అని చదువుతూ ఢమరుకలు మోగిస్తుంటారని ఆలోచన చేస్తూ స్నానం చేస్తాడు. అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. ఏదో చదవబోతాడు, ఏదో జ్ఞాపకానికి వస్తుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఏది? భగవంతుడి గురించే. అయిపోతుంది. భోజనం దగ్గరికి వస్తాడు. ఏం ఆశ్చర్యం, ఎక్కడ పండిన గింజలో నా ఇంటికి తెచ్చాడు, అగ్నిహోత్రము తానయ్యాడు, తాను ఉడికించాడు, ఇక్కడికి తెచ్చాడు, నేను ఇలా నోట్లో పెట్టుకుంటే రుచి రూపంలో సుఖాన్ని ఇస్తాడు, కడుపులోకి వెళ్ళాక జీర్ణం చేస్తాడు. ఏం ఆశ్చర్యం రా నిజంగా. ఇంత పిసరు మలము పైకొస్తే నేనే భరించలేనంత దుర్వాసన. అటువంటి మలము నా శరీరంలో ఉండగా 9 రంధ్రములున్నటువంటి శరీరంలో 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9 రంధ్రములున్న బుడగలోంచి దుర్వాసన రాకుండా శాసనం చేస్తున్నాడు. ఇంట్లో ఒక్క వెలగపండు ఉంటే వాసన వచ్చేస్తుంది, లోపల ఇన్ని మలమూత్రాలుంటే ఇంత వాసన పైకి రాకుండా కాపాడుతున్నాడు. ఏం ఆశ్చర్యమయ్యా ఈశ్వర, ఏమిటే నీ లీల, నిజంగా ఎంత ఉపకారం చేస్తున్నావయ్యా అంటాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ భక్తికి ఒక నియమము, ఒక సమయము అవసరమా? స్వప్నమునందు కూడా, కళలో కూడా ఇదే ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అలవాటైపోయింది ఆ మనస్సు ఎక్కడ చేరింది? భాగవతానికి ఉన్న రహస్యం ఇదే. మనస్సుకుండేటటువంటి చాలా గొప్ప బలము, చాలా గొప్ప బలహీనత ఒక్కటే గుర్తుపెట్టుకోండి. అది తెలుసుకోకుండా భాగవతం వింటే అసలు అర్థం లేదు. మనస్సుకున్న చాలా గొప్ప బలం ఏమిటో తెలుసా అండి? అదే బలహీనత కూడా. మీరు ఉండమన్న చోట అది ఉండదు. మీరు మనస్సుని తీసుకెళ్ళి, రేపు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తాం కదా, సుబ్రహ్మణ్య శర్మ గారు ఎలా చదువుతారో మీరు చూద్దరు కానీ ఒక్కొక్క గ్రహాన్ని పిలుస్తారు, ఎలా పిలుస్తారో. మనం నిజంగా దృష్టి పెట్టి వింటూ ఉంటే ఆ ఆభరణాలు, ఆ దుస్తులు, ఆ రథం, వాళ్ళు ఎక్కొస్తూ ఉంటారు. నిన్ననే ఆ లోపల సుబ్రహ్మణ్య శర్మ గారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఉటంకిస్తూ మాట అనుకున్నాం. మీరు పెట్టే అక్షతాగ్రహం, వక్కాగ్రహం, డబ్బాగ్రహం, శబ్దశక్తికి వస్తారు దేవతలు, వచ్చి కూర్చుంటారు అక్కడ. అంత జాగ్రత్తగా నడవాలి ఆ కార్యక్రమం. అందుకని పాపం గోపాలకృష్ణ గారు నిన్న రాత్రి కూడా కూర్చున్నది. అంత అందంగా జరగాలని దాని గురించి పెద్ద ఎక్సర్సైజ్. ఎందుకని అంత అందంగా చెయ్యాలి కార్యక్రమం రేపు భీష్మే కాల్చినాడని. సరే, ఇంతకీ ఆ విషయం నేను ఎందుకు చెప్పానంటే, మీ శ్రద్ధ, ఆ శ్రద్ధ చేత ఏమవుతుంది, స్వప్నమునందు కూడా దాని యందే మనస్సు తగులుకొని ఉంటుంది. అనుషంగికముగా ఇతర వ్యాపారములు నడుస్తుంటాయి, కానీ లోపల మాత్రం ఎప్పుడు దాని యందే నిలబడిపోయి ఉండిపోతాడు. ఇది ఎలా ఉంటుంది అంటే, రమణ మహర్షి ఒక గొప్ప ఉదాహరణ చెప్తారు. ఆడవాళ్ళు నీటి కడవలు తల మీద పెట్టుకుని నడిచి వెళ్ళిపోతూ ఉంటారు. నడిచి వెళ్ళిపోతున్నప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ కాలు దేని మీదైనా ఒక రాతి మీద పడింది అనుకోండి అని ఇలా కాలు పట్టుకోరు, అని కుండ పట్టుకుంటారు. తల మీద ఉన్న కుండని రక్షించుకోవడం దృష్టి ఉంటుంది. మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, మాటలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ జరుగుతున్నా దృష్టి తల మీద ఉన్న కుండ మీద ఉన్నట్టు భక్తి పరిణతి చెందితే నువ్వు ఏ పనిలో ఉన్నా నీ మనస్సు ఈశ్వర పాదముల దగ్గర ఉంటుంది.
స్థితికి చేరగలుగుతాడు. ఎక్కడ ప్రారంభం? ఈశ్వర కథ వినడంతో ప్రారంభం. ఇప్పుడు మనస్సు ఏమైంది? ఒక బలహీనత ఉన్నది. ఏమిటా బలహీనత? నువ్వు ఈశ్వరుడి దగ్గర ఉండవే, ఉండదు, వెళ్ళిపోతుంది ఇంకో చోట. ఇప్పుడు ఈ వెళ్ళిపోయే మనస్సే బలం. ఇప్పుడు మీరు దాన్ని వెళ్ళిపోవడం ఎలా వెళ్ళిపోయేటట్టు చేస్తున్నారు? మీరు ఆలంబనం అందిస్తున్నారు దానికి. దానికి భాగవతం చెప్పారు. ఇప్పుడు ఈ భాగవతంలో ఏం చెప్తారు? భగవంతుడి యొక్క లీలావతార వర్ణనం, ఎన్ని అవతారాలు ఎత్తాడు, ఎలా చేశాడు, ఎదురెదురు మీరు వింటారు. దక్షయజ్ఞ ధ్వంసం దగ్గర నుంచి ఇవాళ అదృష్టం ఉంటే మనకి ఆదివరాహమూర్తి వస్తారు, యజ్ఞవరాహమూర్తి. ఆ వరాహమూర్తి అవతారం దగ్గర నుంచి ఇవన్నీ వచ్చేస్తే మీరు విని 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 రాత్రి ఇంటికి వెళ్ళి పడుకున్నారనుకోండి, మీకు ఆ యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావం కనపడుతుంటుంది. ఎలా కనపడుతుంది? నీ చెప్తే కనపడదు, మీ మనస్సు లగ్నమైతే కనపడుతుంది. ఇక్కడ అదే వినపడుతుంటుంది. రాత్రి నిద్రపోతున్నా ఈ మాటలు చెవులో వినపడుతుంటాయి. ఇప్పుడు ఏమైపోయింది మీ మనస్సు? అంతకుముందు టీవీ సీరియల్ మీద ఉండేది, ఇప్పుడు యజ్ఞవరాహమూర్తి మీద ఉంటుంది. తప్పు దానిదా, ఆసారాన్ని అందివ్వడంలో తేడా చేసిన మనదా? మీరు ఇంద్రియాల్ని ఎలా వాడితే అది అలా పుచ్చుకుంటుంది, దాని తప్పే ఉండదు. మీరు తీసుకెళ్లి దుష్ట వస్తువు ముందు దాన్ని పెట్టారనుకోండి, దాన్నే పట్టుకుంటుంది. అందుకే మీరు ధ్యానంలో ఒక మాట చెప్తారు, మీరు చూడండి. దీపం వంక మీరు అలా చాలాసేపు చూసి కళ్ళు మూసుకున్నారనుకోండి, వెంటనే దీపశిఖ కళ్ళల్లో కనపడుతుంది. మీరు ఇంద్రియాలతో ఏ వస్తువుని తాదాత్మ్యతతో జాగృతిలో చూశారో దాన్నే స్వప్నంలో కూడా చూపిస్తూ ఉంటుంది సాధ్యమైన త్వరలో. సంస్కారము కూడా దాన్ని బట్టి వస్తూ ఉంటుంది. మీరు దానికి ఈశ్వరుని అలవాటు చేసేశారనుకోండి, గుళ్ళోకి వెళ్ళడం, ప్రదక్షిణం చేయడం, ఎప్పుడు ఏదో భగవంతుడి గురించి మాట్లాడుకోవడం, ముందు మొరాయిస్తుంది, వద్దు 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 అంటుంది. కానీ దానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఊరుకుంటుంది. సరేలే అయితే అదే బాగుందంటుంది. మీరు బలవంతంగా ఓ 3 నెలలు గుడికి తీసుకెళ్ళడం అలవాటు చేయండి శరీరాన్ని. ఓ రోజు మీరు మానేశారనుకోండి, ఇవాళ గుళ్ళోకి వెళ్ళలేదు, ఇవాళ గుళ్ళోకి వెళ్ళలేదు, ఇవాళ గుళ్ళోకి వెళ్ళలేదు అంటుంది. అది విచిత్రం. ఈ లక్షణం పాముకుందండి. ఇలా మనిషి కనపడితే బుస్సుమనే పాము 10 మాటలు పాముల వాడు అలవాటు చేస్తే అంతమంది మనుషులు చుట్టూ కూర్చున్నా సరే వాడు ఊతుంటే అది పడగ విప్పలా ఆడుతుంది. ఒక పావుకి అలవాటైంది, మన మనస్సుకు అలవాటు చేయలేకపోతే దోషం ఎవరిది? మనదే. మన యందు ప్రయత్నం లేదు. దీన్ని శుకుడు ఎత్తి చూపిస్తున్నాడు భాగవతంలో. అందుకని మనస్సుకి ఆలంబనం ఇస్తుంది భాగవతం, మారుస్తుంది మనసుని, ఈశ్వరుడి వైపుకి తిప్పుతుంది. ఇది అందరూ పొందగలరా? ఈ అదృష్టం పొందాలంటే పుణ్యబలం ఉండాలి, ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఎవరికి అనుగ్రహం ఉంటుందో వాళ్ళనే ఆయన అడ్మిట్ చేస్తాడు, అందరినీ తీసుకొచ్చి కూర్చోపెట్టాడు. శుకుడి దగ్గర పరీక్షిత్తుని మాత్రమే వినేటట్టు చేశాడు. ఎవరెవరికి ఈశ్వరుడు అనుగ్రహిస్తే వాళ్ళు మాత్రమే భాగవతం వినగలరు తప్ప అందరూ భాగవతం వింటారనే నమ్మకం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. అందుచేత నువ్వు భగవత్ కథాశ్రవణముతో ప్రారంభము చెయ్యి. ఈ సమస్త జగత్తుని సృష్టించిన వాడు ఆయనే.